హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు కార బూందీ కూరని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. వంటొచ్చినోళ్ళు, రానోళ్ళు ఎవరైనా ఈ కర్రీని ట్రై చేయొచ్చండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలా పాన్ గాని, కళాయి గాని పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వేయండి. చక్కగా ఇవి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా చిటపటలాడాలి. ఇలా పైకి తుల్లకుండా గరిటె అడ్డు పెట్టుకొని వేయించండి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలండి. చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇవి పెద్ద సైజు 2 ఉల్లిపాయలండి. కొంచెం సన్నగా తరిగి వేశాను. ఉల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే మన కూర కొంచెం రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ కూడా అవుతుందండి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ దంచింది వేసుకోవాలి. చక్కగా ఇది కూడా పచ్చివాసన లేకుండా వేయించండి. ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. అంటే పచ్చి వాసన లేకుండా చక్కగా ఆయిల్‌లో వేగాలి. ఇలా వేగిన తర్వాత స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూనే గరం మసాలా పౌడర్ వేసుకోండి. చక్కగా ఇలా వేసేసుకున్నాక దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాలి కదా! అలాగే ఒక నిమిషం పాటు వేయించండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్‌లో వేగితే కూర కమ్మగా ఉంటుందండి. చక్కగా ఇవన్నీ వేగాయి కదా! ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుందాం. నేనిక్కడ 150 ఎంఎల్ వాటర్ వేశానండి. వేసి చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఇగురంతా కూడా కొంచెం చిక్కబడింది కదా! ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం బూందీని యాడ్ చేసుకోవాలి. బూందీ అయితే ఇక్కడ నేను 250 గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ బూందీని తీసుకున్నానండి. నేను ఇంట్లో తయారు చేయలేదు. బయట కొట్టు మీద కొని తెచ్చుకున్నాను. చక్కగా వేసుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్ ఈ కూర చేయడం చాలా సింపులు. ఒకవేళ మీ దగ్గర బూందీ అవైలబుల్ లేకపోతే తెచ్చుకున్నాక చేసుకోవడానికి షేర్ చేసి పెట్టుకోండి. షేర్ చేసుకున్నారనుకోండి తెచ్చిన వెంటనే చక్కగా చూసి చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోండి. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ రెసిపీ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ చాలా బావుంటుందండి. ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.